హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మీకు ఒక స్టెయిన్లెస్ స్టీల్ కడాయి చూపించబోతున్నాను. ఈ మధ్యన చాలామంది చెప్తున్నారు కదా, అల్యూమినియం యూజ్ చేయకూడదు, అలాగే నాన్ స్టిక్ యూజ్ చేయకూడదు అని. కొన్నింటికైతే యూజ్ చేయక తప్పదు, కానీ డైలీ రెగ్యులర్గా చేసే వంటకి మాత్రం ఈ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అయితే ఒకటి తీసుకున్నాను. ఈ కడాయి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువే. ఇది కాస్ట్ ఎక్కువగా ఉందని చెప్పేసి దీనికన్నా ముందు అయితే నేను ఈ మట్టి పాత్రలు 2 తీసుకున్నాను. ఇవి అయితే ఈ 2 తీసుకున్నాను. ఈ రెండింటి కాస్ట్ వచ్చేసి అరౌండ్ 850 రూపీస్ పడింది. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇవి చూడడానికి బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, ఫుడ్ ఏమైనా వండితే కొంచెం వీడియోలో బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఈ బ్లాక్ కలర్లో చూస్ చేసుకున్నాను. ఈ బ్లాక్ కలర్ అంతా మట్టి, అంటే ఇది కోటింగ్ ఏం కాదని డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశారనమాట వాళ్ళు. కానీ ఇది స్టవ్ పైన పెడితే మాత్రం ఒకలాంటి కెమికల్ స్మెల్ అయితే వస్తుంది. నేను మట్టి పాత్రలు అంతకుముందుకు యూజ్ చేశాను, కానీ ఇలాంటి స్మెల్ అయితే రాలేదండి. కానీ ఇది ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఇంకా దీంట్లో వండిన ఫుడ్ కూడా సేమ్ అదే స్మెల్ అలానే ఉంటుందన్నమాట. అలా అని చెప్పేసి నేను సీజనింగ్ బాగా చేయలేదేమో అనుకోకండి, సీజనింగ్ కూడా బాగా చేశాను. కానీ అలా అయినా కానీ కెమికల్ స్మెల్ వస్తుంది. అదైతే నాకు అంతగా నచ్చలేదండి. మట్టి పాత్రలు చూడడానికి హెవీ వెయిట్గా చూడడానికి బాగున్నాయి, కానీ కొంచెం స్మెల్ అయితే వస్తుందన్నమాట. దాన్ని ఎంత బాగా చేసినా కానీ అది స్మెల్ వస్తుంది. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఒక స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అయితే తీసుకున్నాను ఫ్రమ్ ఇండస్ వ్యాలీ. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదండి, నా ఓన్గా మనీతోని అక్షరాల 2000 పెట్టి తీసుకున్నాను. 2 రోజులు మా ఆయన బ్రెయిన్ తిని 2000 పెట్టి తీసుకున్నాను. ఇది అయితే ఇండస్ వ్యాలీ నుండి ట్రిప్లీ. ఇది అయితే 24 సెంటీమీటర్స్ ఉంటుంది కడాయి. ఈ కడాయి అయితే 4 to 6 మెంబర్స్ ఉండే ఫ్యామిలీకి బాగా సరిపోతుందండి. ఇందులో అయితే ఒక 1 kg వరకు చికెన్ ఉడుకుతుంది. చాలా వెయిట్తోని హెవీగా అలా చాలా బాగుంది కడాయి అయితే, స్ట్రాంగ్గా. 1 టైం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఒక్కసారి కొంటే చాలా ఇయర్స్ వరకు ఉంటుంది. బాగుంది కడాయి అయితే. ఇది ఆల్రెడీ ఓపెన్ చేసేసాము ఎలా ఉందా అని. ఇంకా ఇది అయితే ఒక స్పూన్ ఇచ్చారనమాట. వీడియోలో కనిపిస్తుంది. సో ఇది అనమాట, 3 లేయర్స్ ఉంటుంది. చాలా బాగుంది కడాయి అయితే. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువైనా కానీ కడాయి అయితే బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఇలా అయితే 2 హ్యాండిల్స్ ఉన్నాయి. నాన్ స్టిక్ యూజ్ చేసి ఈ హ్యాండిల్స్ అనేది వాటికి వేరే ఉంటాయి కదా, ఇప్పుడు ఇది కొంచెం అలవాటు అవ్వాలి పట్టుకోవడానికి. ఇలా అయితే ఉందన్నమాట. బాగుంది. దీనికి ఒక స్పూన్ ఇలా ఇచ్చారనమాట. సో ఇది అండి ఈరోజు సింపుల్గా నేను చూపించాలనుకున్న ఒక రివ్యూ అనమాట. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇందాకైతే కడాయి చూపించాను, కానీ అది కరెక్ట్గా క్యాప్చర్ అయ్యిందా లేదా అనిపించింది. అందుకే మళ్ళీ ఒకసారి అయితే ఇలా చూపిస్తున్నానండి క్లియర్గా. ద ఇండస్ వ్యాలీ కడాయి 24 సెంటీమీటర్స్, అలాగే 2.7 లీటర్స్ అనమాట. దీంట్లోనే 1.7 లీటర్స్ కూడా ఉంది. ఇంకా ఇది అయితే 2.7. దీనికన్నా పెద్దది కూడా ఉంది, ఒక 200-300 ఎక్కువ అనమాట. ఇంకా ఈ కడాయి అయితే చెప్పాను కదండి, ఒక 6 మెంబర్స్ ఉండే ఫ్యామిలీకి అయితే బాగా సరిపోతుంది. మరీ చిన్నది కాదు, అలానే మరీ పెద్దది కాదు, మీడియంగా బాగుంది. ఇంకా ఇలా అయితే ఉందన్నమాట. 2 హ్యాండిల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా అలా బాగా ఇచ్చారు. ఇది స్టీల్ కదా, మరి మాడిపోతుందేమో అన్న డౌట్ ఉంటుంది. ఇదైతే అస్సలు మాడిపోదండి, చాలా బాగుంటుంది.